నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని జుపాడు బంగ్లా మండలం గ్రామానికి చెందిన గ్రామీణ శాస్త్రవేత్త రామ సుబ్బయ్య రూపొందించిన సైంటిఫిక్ మూవింగ్ గ్లోబ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భూమి భ్రమణం, భూగోళ కదలికలు, పగలు రాత్రి మార్పులు వంటి క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు చాలా తక్కువ సమయంలో సులభంగా అర్థమయ్యే విధంగా ఈ అద్భుతమైన పరికరాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఈ వినూత్న ఆవిష్కరణను సిబిఎస్ న్యూస్ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రదర్శించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సైన్స్ ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సైంటిఫిక్ మూవింగ్ గ్లోబ్ ఎలా పనిచేస్తుంది, భూమి భ్రమణం ఎలా చూపిస్తుంది, విద్యార్థులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, గిన్నెస్ రికార్డు స్థాయిలో ఎందుకు ప్రత్యేకం అనే విషయాలు సులభంగా అర్థమవుతాయి. గ్రామీణ శాస్త్రవేత్త అద్భుతం, విద్యార్థులకు విజ్ఞాన విప్లవం, సైన్స్ గ్లోబ్ వైరల్, గిన్నిస్ రికార్డ్ అర్హత. ఈ అరుదైన వీడియోను పూర్తి చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేసి మరింత మందికి చేరవేయండి. నా పేరు రామ సుబ్బయ్య. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మండలం నందికొట్కూరుకు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్నప్పుడు అక్కడి నుంచే తిరిగి ఇక్కడికి చదువుకున్నాను. 1960 to 67 నేను ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేసి ప్రైవేట్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్లో షాప్ బిజినెస్ రన్ చేశాను. సర్వీసింగ్లో కూడా మేము చాలా మటుకు గైడెన్సెస్ ఇస్తుంటాము. సర్వీసింగ్లో దాదాపు 40 years ఎక్స్పీరియన్స్ చేశాము. పిల్లల్లో చదువుతున్నప్పుడు బట్టి కొట్టి చదవడం వల్ల ప్రయోజనం లేదు. ప్రాక్టికల్గా చూసి నేర్చుకొని చదివితే వాళ్ళ జ్ఞానం ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ అని అంటే మన భూమి, చంద్రుడు, సూర్యుని కిరణాలు ఎలా వస్తున్నాయి, ఎలా జీవన విధానం సాగుతుంది, ఋతువులు ఎట్లా ఏర్పడుతున్నాయి, అవన్నీ ప్రాక్టికల్గా చూసి చేర్చుకోవడానికి అన్ని మోషన్స్ అంటే భూమి, చంద్రుని యొక్క మోషన్స్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఎలా పోతాయి, ఇవన్నీ సింక్రనైజ్ చేసి దానికి క్యాలెండర్ని కూడా యాడ్ చేసి ఏ నెలలో సూర్యుని కిరణాలు ఎలా పడతాయి, మనకు ఋతువు మార్పు కావడానికి కారణం ఏంటి, మేఘాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ భూమి చుట్టూ తిరుగుతూ ఎక్కడైతే లో ప్రెషర్ అయిన చోటికి ఈ మేఘాలు ట్రాన్సిట్ అయ్యి వస్తాయి, ఉత్తరాయణము, దక్షిణాయనము, సూర్యోదయము, సూర్యాస్తమయము, నీడలు ఎలా మారుతాయి, ఉదయం నీడలు ఎలా మారుతాయి, సాయంత్రం నీడలు ఎలా ఉంటాయి, ఎప్పుడు 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి అవుతుంది, ఎక్కడైతే 6 నెలలు చీకటి 6 నెలలు పగలు ఉండే ప్రాంతాలని ఈజీగా గుర్తించవచ్చో టోటల్ సబ్జెక్ట్ ఆఫ్ అర్త్ సైన్స్ అనేది వితిన్ 1 hour కంప్లీట్గా పిల్లలకి 3D డైమెన్షన్లో ప్రాక్టికల్గా వస్తుంది. ఈ ప్రోడక్ట్ నేను 2004లో చేశాను. 2004లో SCRTకి పోయి అక్కడ చూపించి వాళ్ళని రెక్టిఫై చేశాను. ఈ సబ్జెక్టును కూడా ప్రెసిడెంట్ కలాం గారికి అంటే 2004లో ఉన్న ఇండియా ప్రెసిడెంట్ కలాం గారికి కూడా ఈ మెసేజ్ పంపించాను. SCRTకి NCRTకి పంపిస్తే SCRT ఇమీడియట్గా టెలిగ్రామ్ ఇచ్చి యూ కమ్ విత్ యువర్ ప్రోడక్ట్ అండ్ డెమాన్స్ట్రేట్ బిఫోర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు నాకు టెలిగ్రాము. నేను అక్కడ వెళ్ళి చూపించాను. వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారని అంటే దీర్ఘవృత్తము కాదు, భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తంగా కాదు, దాదాపు వృత్తము అంటే ఆల్మోస్ట్ సర్క్యులర్గా తిరుగుతుంది. దీనికి ఋతువులకు కారణం ఏంటి అనేది నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ కూడా చూసి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం సజెస్ట్ చేస్తారంటే ఇది దీర్ఘవృత్తం కాదు కదా, దాదాపు వృత్తంలోనే ఉంటుంది, వృత్తంగా వేయండి టెక్స్ట్ బుక్లో అని అంటే అలాగనే వేశారు. 2011లో వేశారు. మరి తర్వాత టీచర్స్ని అడిగితే టీచర్స్ కూడా దీర్ఘవృత్తం పొరపాటు వేసినారు సార్, దీర్ఘవృత్తంగా వేయాలి ఆర్బిట్ అనేది అని అంటే మళ్ళీ SCRTకి వెళ్ళాను. SCRTకి వెళ్ళి 2012లో వాళ్ళకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళు మీరు ఇచ్చిన 5 క్వశ్చన్స్లో ఎవరు ఆన్సర్ చేయలేదు కదా, ఆ క్వశ్చన్స్కు అక్కడ ఉన్న కోఆర్డినేటర్ ఉపేందర్ రెడ్డి గారు అండ్ విజయ్ కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ విజయ్ కుమార్ గారు చూసి డైరెక్టర్ ఆఫ్ SCRT గారుగా ముగ్గురు కూడా చూసిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్ ద్వారా మేము తెలుపుతాము, దాదాపు వృత్తంగానే తిరుగుతుంది అని చెప్పేసి టెక్స్ట్ బుక్లో కూడా నెక్స్ట్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్గా వస్తుంది. ఈ ప్రోడక్ట్ని వల్ల దాదాపు 45 minutesలో టోటల్ అర్త్ సైన్స్ సబ్జెక్ట్ని 3 dimensionలో
చూడొచ్చు. ఈ ప్రోడక్ట్ని అక్కడ చూపించాము, ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను. ఇది ఆన్ చేస్తే భూమి అంటే మనకు గ్లోబ్ తిరుగుతుంది. దీని ద్వారా సూర్యుని కిరణాలు ఎలా వస్తున్నాయి అనేది తెలుస్తుంది. చంద్రుడు కూడా తిరుగుతాడు. 29 డేస్ 29.5 డేస్లో చంద్రుడు కూడా తిరుగుతాడు. దీని ద్వారా వాయిస్ కూడా వస్తుంది. ఇది తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి పాయింటర్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంది. ఆ ఇంక్లినేషన్ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. 23.5 డిగ్రీస్ టోటల్గా మారిపోతుంది. ఇప్పుడు రెవల్యూషన్ కూడా స్టార్ట్ అవుతుంది. రెవల్యూషన్ కూడా ఆటోమేటిక్గా సూర్యుని చుట్టూ భూమితో పాటు చంద్రుడు కూడా తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతాడు. ఇది దాదాపు 4 మినిట్స్లో కంప్లీట్ సైకిల్ చేసేస్తుంది. కానీ మన చంద్రుడు మాత్రం 29.5 రోజుల్లో, అంటే అమావాస్య నుంచి మరీ అమావాస్య వరకు 29.5 రోజులు అవుతుంది. కానీ టెక్స్ట్ బుక్స్లో 27.5 రోజులని ఇస్తారు. అది చాంద్రమానం ప్రకారం 27.5 రోజులు అవుతుంది. సౌరమానం అనేది మనం సౌర్యుడిని సెంటర్ చేసుకొని మనం తీసుకుంటున్నాం కదా, సౌరమానం ప్రకారం 29 రోజులు కరెక్ట్ అవుతాయి. ఈ అన్ని విషయాలని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. ఈజీ ఇన్స్టలేషన్. ఇది ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే దాదాపు 4 to 5 అవర్స్ కంటిన్యూస్గా మనం చెప్పొచ్చు. కానీ గంట లోపలనే టోటల్ సబ్జెక్ట్ని ఇవ్వచ్చు. సబ్జెక్ట్ని అంతా ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి ఆన్సర్ ప్రాక్టికల్గా చూపించవచ్చు. సో ఇది యూపీఎస్సిలో కూడా దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్ ఎర్త్ సైన్స్ గురించి సబ్జెక్ట్ కూడా దాదాపు 11-14 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇది ప్రాక్టికల్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ని చూపిస్తుంది. ఇలాంటిది ఎవరైనా తయారు చేసినారా ఇండియాలో? చిన్న చిన్నవి ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ విత్ సింక్రనైజేషన్ అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా దీని క్యాలెండర్తో సింక్ చేసినది. అంటే 365 డేస్ క్యాలెండరు అండ్ ఇంక్లినేషన్తో లింకప్ చేసినది ఏది లేనే లేదు ఇంతవరకు. వరల్డ్లోనే లేదు ఆల్మోస్ట్. నాకు తెలిసినంత, నేను సెర్చ్ చేసినంతవరకు. బట్ నా ఉద్దేశం ఏంటంటే విద్యార్థికి సబ్జెక్టుని గురించి, అంటే ప్రకృతి అనే ఈ విజ్ఞాన శాస్త్రాన్ని సులభంగా ఎక్కిస్తే ఏం జరుగుతుంది ప్రపంచంలో, వర్షాలకు కారణం ఏంటి, చలికి ఎండకు కారణం ఏంటి, 6 నెలలు చీకటి 6 నెలలు పగడు కారణం ఏంటి, ఇవన్నీ సులభంగా తెలిసిపోతాయి. సో మనకు తెలిసిన జ్ఞానాన్ని మన విద్యార్థులకు, ముందున్న విద్యార్థులకు రియల్గా అందిస్తే వాళ్ళ ద్వారా సమాజానికి ఉపయోగపడేది జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రశ్నలు జవాబులు సర్టిఫికెట్లు ఇవన్నీ చేతికి వస్తాయి, కానీ జ్ఞానం అనేది ఇంప్రూవ్మెంట్ కానే కాదు. ఇది నేను తెలిసిన, ఖచ్చితంగా నాకు తెలుసు. నేను మజాబ్ది హై స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ ఉన్నాను. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా నేను ప్రాక్టికల్స్లో ఫస్ట్గా ఉన్నాను. ఏదైనా కానీ ఉపయోగపడేది, దానివల్ల 10 మందికి ఉపయోగపడేది తయారు చేయాలనే ఉద్దేశంతో చదువుకి సంబంధించినది, ప్రకృతి జ్ఞానానికి సంబంధించింది, నీళ్లు ఎట్లా వచ్చినాయి, బిగ్ బ్యాంగ్ తర్వాత గ్రహాలు ఎట్లా ఏర్పడినాయి, ఇవన్నిటికీ బేసిక్ అనేది ఇది. జీవం ఎట్లా పుట్టింది అనేది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అట్మాస్ఫియర్లో ఎంత వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఎలా ఎవాపరేట్ అవుతుంది, ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలు ఎలా ఋతువుల్ని అందుకుంటాయి, జీవరాశి మనుగడకు కారణం ఏంటి, ఇవన్నీ ఈ సబ్జెక్టులో 1 అవర్ లోపల క్లియర్గా పూర్తి చేయొచ్చు. తర్వాత క్వశ్చన్స్ ఏది ఆన్సర్ చేసుకోవాలన్నా కూడా దానికి ప్రాక్టికల్గా చూపించవచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే దాదాపు తెలంగాణలో సిద్దిపేటలో కానీ, కరీంనగర్ కానీ, లేకుంటే వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ ఈ జిల్లాలకు సప్లై చేసిన. మన కర్నూలు జిల్లాలో కూడా చాలా మటుకు కలెక్టర్ సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఇచ్చాడు. నమస్కారము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోలో మా ఛానల్ చూడండి.